నేను అడిగాను రోజా ఎందుకు కనిపించలేదంటే వాలంటీర్స్ కదా ఆయనతో బంచికి వెళ్ళిందంటే అబ్బయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసమే సినిమా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాను, ఒక్కసారి సినిమా చూడండి సార్. మీరు మీ కార్యకర్తలు నాయకులు ఒకసారి సినిమా చూడండి సార్, వేసుకోండి జగన్మోహన్ రెడ్డిని. ఏంది సినిమా? కాంగ్రెస్ పార్టీని తొక్కడానికే సినిమా తీశారు, ఇది కరెక్ట్ కాదని అనిపించింది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోయారు 16 నెలలు. పాప సరుములక్క ఒంటరి ఆడబిడ్డ, ఆమె నిలబెట్టింది పార్టీని, బాణాలు వదిలింది ఒక్కొక్కరికి. కానీ ఇందులో సరుములక్క లేదన్నా, నిజంగా సరుములక్క లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు, మా పైరు పేరంటే రోజక్క కూడా లేదన్నా. ఎందుకు పనికిరాడు కొడాలని అని పెట్టుకున్నాడు, కానీ సరుములక్క ఏదన్నా ఏదన్నా పెడతానన్నా సరుములక్కను పెట్టానన్నా. అన్న ఒక్క నిమిషం అన్న ఇలా నుదురు మీద చేతులు పెట్టేది ఉంది, ముద్దులు పెట్టేది కూడా ఉంది. కోడికత్తి సీన్ లేదన్నా, కోడికత్తి సీన్ ఒకటి, కోడికత్తి సీన్ ఒకటి, వివేకానంద రెడ్డి గారి సీన్ ఒకటి, మా సరిములక్కను కూడా పెట్టి చివరిలో రోజక్కను పెడితే బాగుందన్నా. కానీ సినిమా అయితే ఏమి లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసమే సినిమా తీసుకున్నారు. సినిమా అయితే ఏమీ అనిపించలేదు, ఏమీ అనిపించలేదు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కనుక పెట్టుకుంటే చెప్తాం, సినిమా వరకు పెట్టాడు కాబట్టి బతుకుపోయారు. కానీ నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని, చంద్రబాబు నాయుడు గారు సంబంధించి తెలుగుదేశం పార్టీని పార్టీ వరకు చూపించాడు కాబట్టి బతుకుపోయాడు. అంతమించి ఎక్కువైతే వేసుకుంది. నిజం చెప్తున్నాను, నేను యాత్ర 1 చూశాను, 2 చూశాను. నాకు 2 కంటే 1 బాగుంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మనకు తెలుసు, ఆయన మహానాయకుడు. కానీ మనలేదు. ఏమైందన్నా ఇప్పుడు దేనికంటారు? అది షర్మిల వీడియో లేదని బాధపడుతున్నాను. ఓకే, ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి సీన్ గానీ షర్మిలక్క గానీ లేకపోవడానికి కారణం ఒకటే క్లియర్ చెప్తున్నా. నాకు తెలుసు సినిమా గురించి ఎప్పుడు క్లియర్ గా. మీరు ఇప్పుడు అంటారు కోడికత్తి సీన్ లేడు, షర్మిలక్క లేదు, ఇంకా చాలా మంది లేరు. అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి కానీ ఏం చూపించలేదు అంటారు కదా. ఇది సినిమా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం సినిమా చూడండి.